ఆన్సర్ ఉంది. అంటే ఎలా అనిపిస్తుందంటే, మరి ఇప్పుడు మాకు ఉన్నాయి కదా కుటుంబాలు, మరి గతంలో నన్ను ఎంత దారుణంగా హింసించారో. సో అంటే వాళ్ళు నాకు గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. నువ్వేంటి ఖాళీగా కూర్చున్నావు, ఇంకా సునీల్ కుమార్ని ఎందుకు పిలవలేదు, సునీల్ కుమార్ మీద చర్యలు ఎప్పుడు తీసుకుంటావు, సునీల్ కుమార్ మీద చర్యలు తీసుకుంటారా లేదా, అసలు మీరు ప్రభుత్వంలోకి వచ్చారా రాలేదా అని నన్ను ప్రశ్నించినట్టుగా ఉంది. బట్ చట్టం తన పని తాను నిదానంగా చేసుకుంటూ వెళ్తుంది. అర్జెంటుగా ఏమీ చేయలేరు. కానీ వాళ్ళు అనుకుంటున్నట్టు వారికి శిక్షించే అవకాశం ఈ జన్మలో రాదని మటుకు నేను, అతను జోగి రమేష్గా అవతారం ఎత్తిన ఈ జన్మలో అయితే భగవంతుడు అవకాశం మళ్ళీ ఇవ్వడం అనేది నిజం.